హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో అంతకంటే ముందుగా ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్లో టాస్క్ అయితే పెట్టారు. బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ దేనికోసం అంటే ఓట్ అపీల్ చేసుకోవడానికి ఫస్ట్ టాస్క్ అయితే ఇచ్చారనమాట. సో ఆ టాస్క్ ఎలా ఉంటుంది అంటే ఎవరెవరు ఆడారు అంటే 6 మెంబర్స్ అయితే ఆడారు. ఆ 6 మెంబర్స్లో ప్రేరణ అండ్ నిఖిల్ వచ్చేసి ఒక పేరు జంటగా, అండ్ నబిల్ అండ్ గౌతమ్ ఒక జంటగా, విష్ణుప్రియ అండ్ రోహిణి ఒక జంటగా, ఇట్లా ఇద్దరు జంటలుగా వెళ్ళేసి ఇటుకల్ని సేకరించి టవర్ అయితే నిర్మించాలి. ఆ టవర్ని నిర్మించిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఈ టాస్క్లో విన్ అయ్యేది ఎవరు విన్ అవుతారు అంటే నిఖిల్ అండ్ ప్రేరణ టీం అయితే విన్ అవుతుంది. సో విన్ అయిన తర్వాత ప్రేరణ వచ్చేసి ఓట్ అప్పీల్ అయితే చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టేస్టీ తేజాని డైరెక్ట్గా మీరు కంటెండర్ అప్పుడు టికెట్ టు ఫినాలేకి అప్పుడు కంటెండర్స్ సెలెక్ట్ చేశారు కదా, అప్పుడు జరిగిన డిస్కషన్ అనమాట, అప్పుడు జరిగిన ఇష్యూ అనమాట ఇది. సో దానికోసం అది నాకు నచ్చలేదు, అలా టేస్టీ తేజాని కంటెండర్ని చేయడం నాకు నచ్చలేదు అనేసి నబిల్ చెప్పారనేసి దాని గురించి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. అప్పుడు మేము చెప్పిన దానికి గుడ్ డిసిషన్ అని అందరూ క్లాప్స్ కొట్టారు కదా అన్నట్టు అవినాష్ అయితే చెప్పారు. అలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. విత్ పర్సంటేజ్ వచ్చేసి ఓటింగ్ పర్సంటేజ్ 34%తో నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నారు. గౌతమ్ వచ్చేసి 32% ఓటింగ్తో ఉన్నారు. ఇద్దరికి మధ్యలో 2% డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ప్రేరణ అయితే ఉన్నారు. 10% ఓటింగ్తో ప్రేరణ థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో రోహిణి అయితే ఉన్నారు 9% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ అయితే ఉంది 8% ఓటింగ్తో. లాస్ట్ ప్లేస్లో అయితే నబిల్ అయితే ఉన్నారు. నబిల్కి 7% ఓటింగ్ అయితే ఉంది. ప్రజెంట్ ఇలా అయితే ఉన్నాయన్నమాట ఓటింగ్ రిజల్ట్స్. సో డేంజర్ జోన్లో అయితే నబిల్ అయితే ఉన్నారు. నబిల్, విష్ణుప్రియ అండ్ రోహిణి, ప్రేరణ అయితే ఛాన్సెస్ ఆర్ లెస్ అనమాట. సో ఈ ముగ్గురులో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. ఈ 14th వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నోతా బీబీ తెలుగు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.